మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ చేతిలో అవమానానికి గురైన ముదాం సాయిలను కేటీఆర్ సన్మానించారు. సాయిలన్నపై దాడికి బదులు తీర్చుకుందామని పిలుపునిచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. 18 నెలల్లో కాంగ్రెస్ పాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. సెక్రటరీగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు మాకు పక్కనే ఉన్నాయి. ఎంతో మంది పిల్లలు చదువుకొని విదేశాల్లో చదువుకుంటా ఉన్నారు. ఎవరు థర్డ్ వై నుంచి ఎవరెస్ట్ దానికంటే ముఖ్యం మా గుండారం వాళ్ళు ఉన్నారు. అన్న మన పిల్లగాడు బన్నీ అనే పిల్లగాడు మేంజోరో ఓల్ అనగానే రామన్న చెప్పగానే 3 లక్షల రూపాయలు ఆ పిల్లగానికి ఇస్తే మేంజోరో శిఖరం ఎక్కి మరి ప్రపంచ స్థాయి కూడా మరి రామన్న కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళన్నారు. ఎక్కడైతే మన సోదరుడు 2001 నుంచి ఆ రోజు ఆటో డ్రైవర్ నాకు బాగా గుర్తు. నేను మా అశోకానందరని చెప్తే ఊరూరికి పోయి ఇంటింటికి పోయి పోస్టర్ పెట్టినటువంటి మా ముదాం సాయిలు ఆ రోజు నుంచి కమిట్మెంట్ గా పనిచేస్తూ అవకాశం వస్తే మళ్ళా ఎంపీపీగా ఎదిగి ఉద్యమకారంగా పనిచేసినట్టు ఆ రోజు మేము కూడా గతంలో అంబేద్కర్ జయంతి చేసినాం. మరి కేసీఆర్ గారి కేటీఆర్ గారి స్ఫూర్తితోటి అన్ని పార్టీ కార్యకర్తలను పిలుద్దాం. దాదాపు 4,000-5,000 మందితో భోజనాలు పెడుతుంటే మొన్న మేమందరం పిలిచి సన్మానం చేస్తుంటే ఈ అంబేద్కర్ సాక్షిగా. మరి మొన్న మేము అదే విధంగా చేస్తామంటే వాళ్ళు చేయలేదు, మేమన్నా చేస్తామంటే బలవంతంగా ఇక్కడ ఆపి మా శ్రీకాంత్ వీళ్ళందరిని ఆపి అవమానపరిచింది. ఎక్కడైతే అవమానపరిచిందో అంబేద్కర్ సాక్షిగా ఇవాళ కేటీఆర్ గారి చేతుల మీదుగా